మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో క్యూ కట్టారు భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చాలంటూ వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో కోడెల మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. విశ్వేశ్వరుడు, శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న ఏ పేరుతో పిలిచినా కూడా ఆ శివయ్య పలుకుతూనే ఉంటాడు. ఇక మహాశివరాత్రి సందర్భంగానైతే వేములవాడ రాజన్న ఆలయంలో అయితే భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మనకు భక్తుల తాకిడి అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచే కాదు, జాతర పెద్ద ఎత్తున ఇక్కడ మహాశివరాత్రి అప్పుడు ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3 రోజుల పాటు కూడా ఘనంగా జరిగే మహాజాతర శివరాత్రి జాతరను అయితే పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. శివనామ స్మరణతో కూడా మొత్తం మారిమోగిపోతా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్యను తలుస్తూ కూడా దర్శనం చేసుకునేందుకైతే గంటల తరబడి కూడా క్యూ లైన్లో వేచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 3 మార్గాల నుంచి కూడా మనకు ఆ భక్తుల్ని అలో చేస్తూ ఉన్నారు. ఆలయం లోపలికి 3 మార్గాలలో ఉన్న క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కోడెల మొక్కులనే చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కడ లేని ఆచారం మనకు వేములవాడ రాజన్న ఆలయంలోనే కనిపిస్తూ ఉంటుంది. కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి కావచ్చు, వాళ్ళ కోరిన కోరికలు తీరిన తర్వాత కావచ్చు, కోడెల మొక్కులు అనేవి కూడా మనం వేములవాడ రాజన్నకైతే చెల్లిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా కోడెల మొక్కులు ఆ పెద్ద ఎత్తున కూడా కొనసాగుతూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. స్వామివారికి కోడెల మొక్కులు కూడా సమర్పిస్తూ ఉన్నారు. సో ఆలయ ప్రాంగణం కూడా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. వేములవాడ మొత్తం కూడా ఏదైతే ఉందో రాజన్న సంబంధించిన ఆలయం కావచ్చు, వేములవాడ మొత్తం ప్రాంతం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన శోభ సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఒక వేములవాడ రాజన్న ఆలయం అనే కాదు, దాదాపు మనకు శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగానైతే మనకు ఇదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వేములవాడ రాజన్న ఆలయం నుంచి ఆలయంలోనైతే దాదాపు మనకు నిన్న నుంచి కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. 25, 26, 27 మహాజాతర 3 రోజులు మహాశివరాత్రి జాతర ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. ఇక వచ్చే పబ్లిక్ కోసం కూడా గత 15 రోజుల నుంచే ఇక్కడ అధికారులు కావచ్చు ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి కూడా వచ్చే పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రతి ఒక్క ఏర్పాట్లు చేశారు. ఇక మరీ ముఖ్యంగా చేసుకోవాలంటే 1500 మంది పోలీస్ బందోబస్తు నడవ, ఎందుకంటే కొన్ని లక్షల మంది వచ్చి కూడా రాజన్నని దర్శనం చేసుకుంటా ఉంటారు. మరి వేములవాడ రాజన్నని దర్శనం చేసుకోవడానికి అంత పెద్ద ఎత్తున భక్తులు రావాలంటే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఈ ఆలయంకి కంపల్సరీ. అలాగే ప్రతి ఏటా లాగానే ఈ ఏడు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నడమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చే పబ్లిక్ కూడా యథావిధిగా దర్శనం చేసుకునే విధంగానైతే ఏర్పాట్లు చేశారు. చూస్తూ ఉన్నాం కదా, కంటిన్యూగా కోడెలకు సంబంధించిన మొక్కులు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఆలయం మొత్తం కూడా చూస్తూ ఉన్నాం కదా, కోడెని తీసుకొచ్చి మన శివయ్య ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ తిప్పుతూ ఉన్నారు. వాళ్ళ కోరిన కోరికలు తీర్చాలంటూ ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అంతా కూడా ఇక్కడ టికెట్ తీసుకొని ఎవరైతే కోడెల మొక్కులు ఉంటాయో వాళ్ళందరినీ మాత్రము ఈ ప్రదేశంకి అలో చేస్తూ ఉన్నారు. మిగతా వారంతా కూడా అంటే దర్శనం చేసుకునే వారంతా కూడా పక్కన మనకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్లో అయితే దాదాపు గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు దర్శనం చేసుకోవాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం కూడా పడుతూ ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చి గంటల తరబడి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం కదా. మొత్తం కూడా హరహర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద అంటూ కూడా మోగిపోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందని చెప్పేసి గంటల తరబడి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, కంటిన్యూగా ఇటు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరుగుతుండడంతో కూడా భక్తుల్ని ఎప్పటికప్పుడు కూడా దర్శనం చేసుకునే విధంగా పంపిస్తూ ఉన్నారు. దాంతోపాటు క్యూ లైన్కు సంబంధించి కూడా మధ్యలో క్యూ లైన్ ఆపుతూ ఉన్నారు. భక్తుల రద్దీ పెరిగినప్పుడు కూడా ఆ క్యూ లైన్ని ఆపి దాంతోపాటు వాళ్ళని దాదాపు చూస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. ఒక్కసారిగా భక్తులందరినీ కూడా ఒక్కసారి బయటికి పంపించడంతో కూడా పెద్ద ఎత్తున మనకు రద్దీ అనేది కూడా ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున రద్దీ అంతా వచ్చి కూడా ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి గంటల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్ళంతా కూడా సో మనం చూస్తూ ఉన్నాం కదా. దాదాపు ఉదయం నుంచి కూడా మనకు ఇదే భక్తుల తాకిడి అనేది కొనసాగుతుంది.
కొనసాగుతూ ఉంది. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే అంటే ఆలయము కూడా నిన్నటి నుంచి నిరంతరామంగా కూడా లఘు దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా ఆలయం క్లోజ్ చేయకుండా నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఆలయం తెరిచే ఉంచి ఆలయంలో దర్శనాలు అనేవి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సో పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు భక్తుల్ని వేచి ఉండవలసి ఎవరు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు అని చెప్పేసి కూడా దర్శనాలు చేపిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారని గోవిందరం నర్సయ్య. ఎక్కడి నుంచి వచ్చిండు? జగిత్యాల నుంచి వచ్చినాం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 6 గంటలకు వచ్చినాం. 6 గంటల సేపు లైన్ దొరకలే, మాకు దొరకలే. ఎట్లుంది రద్దీ? ఎట్లుంది? ఆ? జనం ఫుల్ ఉన్నది. ప్రతి సంవత్సరం వస్తుంటా? ఇప్పుడే వచ్చినా? సంవత్సరం ఎట్లా జరుపుకుంటారు మరి శివరాత్రి? చాలా మంచిగా జరుపుకుంటాం మేడం. హైదరాబాద్ నుంచి వచ్చారు, చాలా మంచి అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉన్నది. శివరాత్రి ప్రతి సంవత్సరము ఇట్నే రావాలని కోరుకుంటున్నాం. గతేడాది ఎట్లుండే రద్దీ, ఇప్పుడు ఎట్లుంది? పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు చాలా మంచిగా ఉంది మేడం, చాలా మంచిగా ఉంది. మంచిగా ఉంది, బాగా హైలైట్ నడుతుంది. కాదు మరి గంటల తరబడి 6 గంటలకు వచ్చి అప్పటి నుంచి వెయిట్ చేసిన ఊరు కదా. తాత్పర్యం వెళ్ళినాం మేడం, తాత్పర్యం పోవాలని చూస్తున్నాం. మంచిగా మాకు సంతోషం కావాలి. దవతా పోవద్దు, తిరంగా పోతాం దేవుని, కానీ ఆ దేవుని దర్శించుకుంటే మరి ఉపవాస దీక్షలు కావచ్చు, జాగారం ఉంటారా? ఉంటాం, జాతర ఉంటాం, జాతర ఉంటాం. ఇక్కడ రాత్రి ఉపవాసం ఉండి జాతర చూస్తాం, ప్రోగ్రామ్ కూడా చూసి పొద్దుగాల గంగా స్నానం చేసి వెళ్ళిపోతాం మేడం. కొంతమంది వచ్చి అయితే ఈరోజు దర్శనం చేసుకుని వెళ్ళడానికి కొంతమంది వస్తే మరికొంతమంది అయితే ఇక్కడనే ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు కావచ్చు, ఇక్కడనే జాగారం చేద్దామని చెప్పేసి మరికొంతమంది వస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ రోజు మొత్తం కూడా ఇక్కడే ఉండి జాగారం కావచ్చు, సాయంత్రం ఏదైతే కొనసాగనుందో లింగార్చన కావచ్చు, ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని సాయంత్రం సమయంలో కావచ్చు, రాత్రి సమయంలో ఏదైతే జాగారం ఉంటుందో దాంతోపాటు లింగార్చన కావచ్చు, అభిషేకాలు కావచ్చు, ఇవన్నిట్లో పాల్గొని ఉదయం మళ్ళా గంగా స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కూడా తిరిగి మేము వెళ్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా వేములవాడ రాజన్న ఆలయంలోనైతే భక్తుల రద్దీ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఓవైపు ధర్మగుండం దగ్గర కూడా భక్తుల కిక్కిరిసిపోయారు. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు దర్శనం చేసుకోవాలంటే కూడా దాదాపు 5 నుంచి 6 గంటల సమయం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఇదే రద్దీ కూడా మనకు ఈ రోజు రేపు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, వేములవాడ.